హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. ఇక అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోదు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే మీనరాశి వారి ఈరోజు గృహంలో శుభకార్యాలను నిర్వహిస్తారు. అలాగే సంఘంలో విశేషమైన ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట ఉన్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా ముందుకు సాగుతాయి. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి బయటపడడానికి ఆప్తుల సలహాలు ఈరోజు ఎంతో మేలు చేస్తాయి. ఇక మీనరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు అంచనాలకు తగినట్టుగానే ఉంటాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. చిత్రమైన సంఘటనలు సమాచారాలతో ఈరోజు ఆశ్చర్యపోవడం మీ వంత అవుతుంది. ఇక ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలు మొత్తానికి కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. 10 మందిలో గౌరవ ప్రతిష్టలను పొందుతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించగలుగుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి గతం కంటే మెరుగైన పరిస్థితులు అనేవి ఈరోజు ఉంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సర్దుకుంటాయి. చిత్ర పరిశ్రమ వారికి, వ్యవసాయదారులకు వారి యొక్క కళలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.